ఈరోజు జనసేన పార్టీ నాకు ఇచ్చినటువంటి పుట్టినరోజు. నిజంగా జనసేన పార్టీలోకి వచ్చిన తర్వాత నాకు ఒక పెద్ద కుటుంబాన్ని జనసేన పార్టీ నా కుటుంబ సభ్యులందరి మధ్యలో ఈరోజు ఈ యొక్క జన్మదినాన్ని జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. సర్వేపల్లి నియోజకవర్గంలో ముతుకోలు మండలంలో షాదీ మందిర్లో ఏదైతే మా సోదర సమానులు గిరీష్ నెట్ బ్యాంక్ నివేదించారు, బాబాయ్ ఖచ్చితంగా ఈ పుట్టినరోజు అని చెప్పి నెల నుంచి నేను ఫాలో జరుగుతుంది. అదేవిధంగా ఏదైతే జనసేన పార్టీలో ఒక మహిళగా వచ్చి అన్ని విధాల నాకు అండగా సపోర్ట్గా మద్దతుగా నెట్ బ్యాంక్ పెట్టడంలో నా వంతు నేను సహాయ సహకారం అందించని చెప్పి ముందుకు వచ్చినటువంటి ఏఎంసీ డైరెక్టర్ జిమ్మేన్ బాణీ భవన్ నాయుడు గారు పదవుల కోసం కాదు పార్టీ కోసం అని చెప్పి ఎక్కడా కూడా నన్ను వదలకుండా నా వెంట నడుస్తున్నటువంటి సీనియర్ నాయకులు మా రహీం భాయ్ గారు కావచ్చు, అదేవిధంగా మా సోదరుడు అశోక్ మస్తాన్ పొదలకూరు మండలం నుంచి నాకు వెన్నంట ఉండి నడుస్తున్నటువంటి మా నాగరాజు రవణ, మా మిత్రులందరూ కూడా నిజంగా ఈరోజు ఇంతటి చక్కటి కార్యక్రమాన్ని నా పుట్టినరోజుని జరపడం నిజంగా ఎంతో ఆనందంగా ఉంది. ఇదే ఉత్సాహంతో ఇదే విధంగా రాబోయే రోజుల్లో కూడా ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో జనసేన పార్టీని ఇంకా బలంగా ముందుకు తీసుకువెళ్ళి ఎవరికి ఎప్పుడు ఎక్కడ ఏ సమస్య వచ్చినా సరే వాళ్ళకి అండగా నిలబడి నా కుటుంబ సభ్యులందరినీ కూడా కాపాడుకుంటా. నా కుటుంబ సభ్యులనంటే జనసేన పార్టీ ఇచ్చి జనసేన జెండా మోసే ప్రతి ఒక్కరూ కూడా నా కుటుంబ సభ్యులే. అదేవిధంగా ఈరోజు ఇంకొక శుభవార్త కూడా ఏంటంటే మా అధినేత పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి శాఖల్లో పంచాయతీరాజ్ శాఖ దేశంలోనే మొదటి స్థానంలో గుర్తింపు పొందడం నిజంగా ఎంతో ఆనందించాల్సింది. రెండు ఆనందాలను కూడా ఈరోజు మేము పంచుకుంటా ఉన్నాం. ఇదే ఉత్సాహంగా రాబోయే రోజుల్లో కొత్త తరం యువత రాజకీయాల్లోకి రావాలని మా అధినేత కలలు కంటూ వాళ్ళందరినీ కూడా ఆహ్వానిస్తున్నారు. అందులో భాగంగా రాబోయే రోజుల్లో యువజన నాయకుడిగా గిరీష్ని కూడా ఆహ్వానిస్తూ యువతలో చైతన్యం తీసుకొచ్చి వాళ్ళందరూ కూడా సేవాభావంతో మన గ్రామాలను మన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకునేదానికి దోహదపడే విధంగా వాళ్ళందరినీ కూడా తయారు చేసుకుంటానని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ నాకు ఈరోజు మీడియా మిత్రులు కావచ్చు, అదేవిధంగా జనసేన పార్టీ వేరే మహిళలు కావచ్చు, జన సైనికులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున నాకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నానంటే నిజంగా ఒకప్పుడు నేను ఎవరో నాకే తెలియదు, నా పరిస్థితి ఏందో కూడా నాకు తెలియదు. కానీ ఈరోజు ఇంతటి ఘనంగా ఈ యొక్క జన్మదినాన్ని జరుపుతున్నారు అని అంటే నిజంగా పవన్ కళ్యాణ్ గారికి నా జీవితాంతం రుణపడి ఉంటానని చెప్పి మళ్ళీ జన్మంటూ ఉన్న ఆయన పాద సేవ చేసి